ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి 70 లక్షల మంది రైతుల ఖాతాలలోకి డబ్బులైతే పడబోతున్నాయి. ఏ తేదీ నుంచి పడతాయి, ఎవరెవరికి వస్తాయి మరియు ఎవరెవరికి రావు, వీటికి సంబంధించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలతో విడుదల చేసింది. ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు, ఏ తేదీన మన ఖాతాల్లోకి వస్తాయి అండ్ మనకు ఎవరెవరికి రావు అనే విషయానికి సంబంధించి పూర్తిగా అయితే నేను మీకు ఆ యొక్క అప్డేట్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలోకి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనైతే రీసెంట్లీ విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి చాలామందికి ఇంకా డబ్బులు అనేది క్రెడిట్ కాలేదనే ఆందోళనలో ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు పడతాయని ఈ యొక్క 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత కింద విడుదల చేసిన షెడ్యూల్డ్ అమౌంట్ అంతా కూడా ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రాదు అనే దానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలతో కూడిన ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. సో దాన్ని ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాదాపు 70 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో సుమారు 9,000 కోట్ల రూపాయల మొత్తం బడ్జెట్తో 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన తెలంగాణ రైతు భరోసా చెల్లింపులను 2026 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం అవసరాలను తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం కోసం మార్చి నెలాఖరులో తొలి విడత కింద ప్రారంభించింది. ఇందులో మొదటి విడత మార్చి 22వ తారీఖు నుంచి 22, 23 నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు డబ్బులు వచ్చేసి ఎకరా భూమి ఉన్నటువంటి రైతులకు సంబంధించి 3,590 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకు సీజన్ల వారీగా కాకుండా మనకు గతంలో ఒకరోజు ఒక ఎకరా పొలం ఎలాగైతే పడ్డాయి, కానీ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా 10 ఎకరాల లోపు భూమి కలిగిన వారికి కూడా నేరుగా ఖాతాల్లోకి ఇప్పుడే పడిపోతాయన్నమాట. సో ఈ విధంగా మనకు కొత్త విధానంలో అయితే విడుదల చేశారు. ఇక రెండో విడత కింద వచ్చేసి మనకు ఏప్రిల్ మనకు తొలి విడత విడుదలైన సుమారు 20 రోజుల తరువాత అదనంగా మనకు 2,650 కోట్ల రూపాయలను రెండో విడత కింద ఈ నెల 10వ తారీఖునైతే విడుదల చేయబోతున్నారన్నమాట. సో ఈ విధంగా మనకు రెండో విడత అయితే విడుదల చేస్తారు. రెండో విడత నుంచి ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక ఎకరా పొలం నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు వస్తాయి. అందులో కూడా మనకు తొలి విడత కింద విడుదల చేసినప్పుడు ఒక ఎకరా పొలం కలిగిన వాళ్ళకి పడతాయి, 10 ఎకరాల పొలం కలిగిన వాళ్ళకి కూడా పడతాయి అన్నమాట. సో ఇలాగైతే మనకు మేనేజ్ చేస్తున్నారు. ఇక చివరిగా మూడో విడత వచ్చేసి మనకు పెద్ద భూకమతాలు కలిగిన రైతులకు మిగిలిన విస్తీర్ణాన్ని కవర్ చేస్తూ ప్రణాళికాబద్ధమైనటువంటి బడ్జెట్ను తుది బ్యాలెన్స్ని అయితే పూర్తి చేశారు. ఈ పథకం కింద సీజన్ల వారీగా అంటే ఖరీఫ్, రబీ 2 సీజన్లకు సంబంధించి డైరెక్ట్గా 12,000 రూపాయలను ఒక విడతలో 6,000 రూపాయలు, రెండో విడతలో 6,000 రూపాయల కింద విడుదల చేస్తున్నారు. ఇక చెల్లుబాటు అయ్యే కౌలు విధానం పొందినటువంటి ఎవరైనా సరే గ్రామ స్థాయిలో ధృవీకరణ కౌలు రైతులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు. సో వ్యవసాయేతర భూములను మినహాయించి కఠినమైన నిబంధనలతో నిధులను నేరుగా ఎన్పిసిఐ బ్యాంకు లింక్ కలిగినటువంటి ఆ యొక్క ఖాతాదారులకు ముఖ్యంగా రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అప్లై అయితే చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో మొత్తంగా ఈ నెల 10వ తారీఖు పైనైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులనైతే విడుదల చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా మీ యొక్క మొబైల్కి వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.